తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో నామాలు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాము. మీరు అపురూపంగా, అద్భుతంగా, చాలా వివరంగా వివరిస్తున్నారు. శ్రీమాత దయండి, మంది ఏముంది. ఇప్పుడు ఏ నామం వివరిస్తారండి? ఇప్పుడు 37వ నామం అండి. 37వ నామంలో అమ్మవారు ఎంత ఉన్నతురాలు, ఆవిడని ఎవరెవరు పాదాభివందనం చేసుకుంటున్నారు ఆవిడకి అంటే ఆవిడ పాదాలను దర్శించి వందనం చేసుకునే అదృష్టం ఏ ఏ దేవతలకు కలిగింది? అందరికీ కలగదు. అందరికీ ఎలా కలుగుతుందండి? మనం ఫోటోలలో చూసే దండం పెట్టుకోవాలి, కానీ ప్రత్యక్ష దర్శనంతో ఆవిడ పాదాలు దేవతలు దేవలోకంలో కూడా అందరికీ దొరకదు. దేవాది దేవత కదా ఆవిడ, దేవతలందరికీ దేవత కదా. పరమేశ్వరి పరమేశ్వరీనాం, పరమేశ్వరీనాం. పరమ ఈశ్వరీలు ఎవరైనా ఉంటే ఈశ్వరీనాం, ఈశ్వరం. ఆవిడ ఈశ్వరి అంటే ఇంతమంది ఈశ్వరీమణులు ఉన్నారనుకోండి, ఆ ఈశ్వరీమణులకు అందరికీ కూడా ఈవిడ పరమేశ్వరి. అందుకనే పరమ ఈశ్వరి ఆవిడ. పరమ ఈశ్వరి. పరమ అన్న తర్వాత దానికన్నా అత్యద్భుతమైన ఉన్నత పదం లేనే లేదు. పరమేశ్వరి ఆవిడ. పరమపదం అంటారు. అంతే, పరమపదం అంటారు. అందుకే ఈశ్వరీనాం లమిత్యాది పంచపూజాం కుర్యాత్ అని మనకి ఈ ఖడ్గమాల్లో వస్తుంది. ఈశ్వరీనాం, ఈశ్వరీమణులు ఎంతమందో ఉంటే వాళ్ళందరికీ ఈవిడ ఈశ్వరి. అటువంటి అమ్మవారు బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయే నమో నమః. ఒకసారి చెప్పండి. బ్రహ్మ ఉపేంద్ర శిరోరత్న, బ్రహ్మ ఉపేంద్రుడు కూడా. బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయే నమో నమః. శిరోరత్న రంజితాయే నమో నమః. అంటే ఈవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ని అండి. ఈవిడ మహారాజ్ని లాగా చక్కగా కూర్చొని ఉంది. కూర్చొని ఉంటే ఈవిడ సాధారణంగా ఎప్పుడూ సృష్టి స్థితి లయకారకత్వాలతో భర్తకు సహకరిస్తూ చాలా చాలా అంటే అసలుకి క్షణం తీరిక లేనటువంటి సృష్టి కార్యక్రమాల్లోనే ఆవిడ చాలా వ్యగ్రురాలై ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి దేవతలందరికీ దర్శనం ఇచ్చేటప్పుడు ఆ చింతామణి గృహంలో కొలువు తీరి కూర్చొని ఉంటుంది ఆవిడ. చింతామణి గృహంలో అప్పుడు అష్టసిద్ధిలందరూ కూడా అలా గుమ్మం దగ్గర పడికాపులు కాస్తుంటారు. ఎప్పుడు లోపలికి రమ్మంటుంది. అష్టసిద్ధులు అణిమ, లగిమ, గరిమ, మహిమ, ఈసిత్వ, వసిత్వ, ప్రాకామ్య, ఈ సిద్ధులన్నీ ఉన్నాయే, వీళ్ళందరూ కూడా గుమ్మం దగ్గర పడి ఉంటారట. అమ్మవారు ఎప్పుడు అష్టసిద్ధులు అంటే వాళ్ళు ఏమన్నా చేయగలరండి. మన ఆంజనేయ స్వామి అష్టసిద్ధి నవనిధికే దాత, నవనిధులకి అష్టసిద్ధులకి కూడా ఆయన పెద్ద అధినేశుడు. అటువంటి అష్టసిద్ధులు కూడా అమ్మవారి గుమ్మం ముందర పడిగాపులు కాచి కూర్చుంటాడు ఎప్పుడు దర్శనం వస్తుందని. కానీ బ్రహ్మకి ఉపేంద్రుడికి అవకాశం దక్కింది ఈ నామంలో. బ్రహ్మకి ఉపేంద్రుడికి. ఉపేంద్రుడు అంటే ఏంటో ఇంద్రుడి కన్నా చాలా ఉన్నతుడండి. ఇంద్రుడు వేరు, ఇంద్ర సభ వేరు. ఇంద్రుడు అంటే అందరికీ తెలుసండి. ఇంద్రుడు అంటే అందరికీ తెలుసు, కానీ ఈ ఉపేంద్రుడు ఈ ఇంద్రుడు లాంటి వాడు కాదు. ఇతనికి అంటే విష్ణుమూర్తి అని పేరండి అసలు ఉపేంద్రుడికి. విష్ణుమూర్తి వీటిల్లో ఉపేంద్రుడు అని కూడా వస్తుంది. ఆయన ఉపేంద్రుడు అంటారు విష్ణుమూర్తిని. అంటే విష్ణుమూర్తి ఇంకొక నామం ఉపేంద్రుడు. అందుకంటే బ్రహ్మ విష్ణువు కూడా అమ్మవారిని పాదాభివందనం చేసుకోవడానికి వస్తారు. బ్రహ్మ విష్ణువు కూడా. అందులో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాయ నమో నమః అని సహస్రనామం. ఇక్కడ ఏంటి? బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయే నమో నమః. బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయే నమో. అమ్మవారు ఎలా రంజింపజేసి ఉన్నది అంటే ఆవిడని మనసుకు బాగా రంజింపజేశారు. ఎవరెవరు? బ్రహ్మ ఉపేంద్రుడు కూడా, వీళ్ళిద్దరు బ్రహ్మ విష్ణువు కూడా వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? శిరోరత్న, వాళ్ళ శిరస్సు మీద రత్నాల కిరీటాలు ధరించి ఉన్నారు వాళ్ళు. అంటే రత్న కిరీటదారులై అమ్మవారి దర్శనార్థం వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారు? ఆవిడ పాదాభివందనం చేసుకోవడానికి ఒక్కసారి ఆవిడకి వంగారు. వంగినప్పుడు వాళ్ళ రత్న మకుటమాయనాలైనటువంటి మకుటాలు ఉన్నాయి కదా, కిరీటాలు ఉన్నాయి కదా వాళ్ళకి, దాంట్లో అనేక రత్న ఖచ్చిత వజ్ర వైఢూర్యాదులన్నీ ఉంటాయి. అందుకనే బ్రహ్మోపేంద్ర శిరోరత్నం అన్నాడు. శిరస్సుకు ధరించినటువంటి ఆ రత్నాలన్నీ కూడా ఆవిడ పాదాలను రంజింపజేస్తున్నాయట.
పాదాలను రంజింపజేయటం అంటే ఆవిడ చరణ కమలాలు అతి మృదువుగా అత్యంత సుందరంగా నఖదీతి సంచన్న నమజ్జన తమోగుణ చంద్రకాంతులతో గోళ్ళు మెరిసిపోతూ అద్భుతమైనటువంటి పాద పద్మాలు ఆవిడ పద్మాలు లాంటి పాదాలతో చాలా సుకుమారంగా ఉన్నటువంటి పాదాలతో ఆవిడ కూర్చుంది. ఆవిడ పాదాల మీద వీళ్ళు ఏం చేశారు, ఆ శిరోరత్నాలతో తల మీద పెట్టుకున్నటువంటి నవరత్న ఖచ్చిత సింహాసనాలు నవరత్న కిరీటాలు ధరించి వీళ్ళు ఒకసారి వంగేసరికి ఆవిడ పాదాలన్నీ రంజితం అయిపోయినాయట. రంజితం అయిపోవడం అంటే రాగరంజితం అయిపోయినాయి వీళ్ళ యొక్క ప్రేమతో. రెండోది అంత ప్రేమగా వచ్చి పాదాభివందనం చేస్తున్నారు కదా వీళ్ళందరూ నండి. పంచదశి మంత్రం అని అమ్మవారిది మూల మంత్రం ఉంటుంది. ఈ బ్రహ్మ కానీ విష్ణువు కానీ కుబేరుడు కానీ చంద్రుడు కానీ వీళ్ళందరూ లోపాముద్ర కానీ అగస్త్యుడు కానీ హయగ్రీవుడు కానీ వీళ్ళందరూ కూడా ఆ పంచదశి మంత్రాన్ని బాగా అనుష్ఠానం చేసి అమ్మవారి దగ్గరికి వచ్చి పాదాలకు ప్రణమిల్లి వెళ్ళిన వాళ్ళే. అందుకని బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయే నమో నమః అన్న దీంట్లో అంటే వాళ్ళందరూ కూడా అమ్మవారి ఉపాసకులు అమ్మవారిని ఉపాసించిన వారే వాళ్ళంతా. వాళ్ళలా ఉపాసన చేసి వాళ్ళంతా రత్నాలతో కూడుకున్నటువంటి కిరీటధారణ చేసి వంగి అమ్మవారి పాదాలను రంజింపజేశారట. అంటే అంత అనుష్ఠానం చేస్తాం వల్ల వాళ్ళకి ఆ పాద అర్హత కలిగింది. అమ్మవారి వాళ్ళ అనుష్ఠానం స్థాయి ఎంతవరకు వెళ్ళిందంటే అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించి ఆవిడ పాదాలకు వందనం చేసినటువంటి అవకాశం లభించింది వాళ్ళకి. అందుకని బ్రహ్మ ఉపేంద్రుడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క రత్నములు శిరస్సు మీద ధరించి వాళ్ళు అమ్మవారి దయతో ఆవిడ పాదాలను రంజింపజేశారట. బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయే నమో నమః అంటే ఒక ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి దేవత ఇంకొక దేవతకి మొక్కుతున్నా అంటే అంత అత్యున్నత అధిక స్థితిలో ఆవిడ ఉన్నదనే కదా అర్థం. మరి బ్రహ్మదేవుడు అంటే సృష్టికారకుడు, మరి విష్ణుమూర్తి సరే స్థితికారకుడు. వీళ్ళిద్దరూ వచ్చి అమ్మవారికి పాదాభివందనం చేస్తారంటే అందరిలోకి విశ్వమాత కనుక అత్యంత మహారాజ్ఞి లక్షణాలతో ఆవిడ కూర్చొని ఉంటే వీళ్ళు పాదాభివందనం చేసుకుని వెళ్ళి అలా చేసుకున్న విషయంలో ఆవిడ రంజిత అయి ఉన్నది. ఆ రంజింపజేయటం అనేది అమ్మవారిని చాలా అదృష్టం అండి. అలా రంజింపబడినటువంటి పాదాలతో ఆవిడ అక్కడ మహారాజ్ఞిలాగా ఆసీనురాలై ఉందన్నమాట. ఈ నామార్థం అది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.